తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును. సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరిచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్లి నీయను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మన ప్రభువారు తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా ప్రేమించే యేసు ప్రభు. అలాంటి దేవుడు మనకున్నాడు కనుక ప్రియులారా, దేనికి చింతపడకండి, వేదన పడకండి, బాధపడకండి, ఎవరు లేదనకండి. ఆయన తోడుగా ఉండే దేవుడు, ఎత్తుకునే దేవుడు, మోసుకునే దేవుడు. అవును ప్రియులారా, ఎత్తుకుంటాడు, సంకల పెట్టుకుంటాడు, ఆయన రెక్కల్లో దాచుకుంటాడు మనల్ని. కనుక దేవాది దేవుడు నిత్యము ఆదుకొని ఆదరించి ఓదార్చి బలపరిచే దేవుడు మనకున్నాడు. కనుక యెషయా గ్రంథము 51:12 అదే ఉంది. నేనే నిన్ను ఓదార్చి వాడను, నరుమాత్రం దురుడు నరులకి ఎందుకు భయపడతారంటాడు. దురుడు మాత్రం నరులకి ఎందుకు భయపడతారు, నేనే మిమ్మల్ని ఓదార్చింది వాడిని. కనుక ఓదార్చే దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు త్వరలో రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసి సిద్ధపడతాం. అవును ప్రియులారా, పరలోకానికి పరదేశకు వెళ్ళాలి కదా. మనము యుగాలు జీవిస్తారు. మనం రాకడకు వచ్చిన తర్వాత ఎత్తబడినా కానీ భయంకరమైన శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలో దేవుడు మనల్ని ఉంచడు. తప్పకుండా ఆయన మరి కోడి తరకు ఎలాగ కాపాడుతుందో అలాగే ఇప్పుడు కాపాడుతున్నాడు, రెక్కల్లో దాచుకొని కాపాడుతున్నాడు. కనుక ఆ ప్రేమమూర్తి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం కార్చి, మరణమును జయించి లేచి గాయం పొందిన హస్తముల స్వస్థత మనకివ్వడానికి ఆయన గాయం పొందుకున్నాడు. ఆ మహాశ్రమల్లో వేదనలో మనల్ని ఆదుకునే దేవుడు, కాపాడే దేవుడు మనకున్నాడు. కనుక ప్రియులారా, దేనికి దుఃఖపడకండి, చింతపడకండి. ఫిలిప్పు 4:6 ప్రకారం నీ చింత యావత్తు నా మీకు వేసి కృతజ్ఞతలతో చెల్లించుకుంటూ ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆయన కృపగల హస్తముల తలంపులు సమాధానకర్త దేవుడు హృదయమునకు కాపులా ఉంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ఆయన తలంపుకు హృదయాన్ని కాపులా ఉంటే భయమే లేదు. అలాంటి ప్రేమ గల దేవుడు, సర్వశక్తిమంతుడి నిజ దేవుడు, సృష్టికర్త. ఈ వాక్యం మనం వాళ్ళందరినీ ఆశీర్వాదం స్థిరపరిచి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, కరుణా సంపూర్ణుడా నీకు స్తోత్రం. దయా దాక్షిణ పూర్ణుడా స్తోత్రం. జాలిగల దేవా, దయగల దేవా నీకు వందనాలయ్యా. తోడై ఉన్నాను దేవా, నీకు స్తోత్రం. ఆదుకొని ఆదరించి ఓదార్చే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. మా కన్నీళ్లు తుడిచే దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పరమను మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి మానవులు రక్షించుటకు మానవుడిగా దిగి వచ్చిన దేవా, కల్వారి శిలువకు మరణానికి దిగి వచ్చావు. నిన్ను నువ్వే బలి చేసుకోవడానికి, మమ్మల్ని జీవింపచేయడానికి, బ్రతికించడానికి వచ్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రములు. దయగల ప్రభా, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. వాళ్ళ కొరతలన్నీ నింపండి, వాళ్ళ అవసర అక్కర్లన్నీ తీర్చండి ప్రభా. నీకు స్తుతి స్తోత్రములు నాయనా తండ్రి. ప్రభా, ఇదిగో వింటున్న వాళ్ళు నాయన పోలు ద్వారా ప్రభా తండ్రి, అడిగి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, రక్షణలో నడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ, ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో వెళ్ళాలా ప్రభా. ఆత్మకు చావలేదు కనుక నాయన, ఇదిగో నిత్యము జీవించాలంటే మీ ప్రభ నీ నామం అతి శ్రేష్టమైన క్రీస్తు నామములోనే రక్షణ. కనుక అది పొంది విశ్వాసం ఉంచి
బిడ్డలందరూ నరకాన్ని తప్పించుకోవడానికి సహాయం చేయమని దేవా తండ్రి. అదేవిధంగా నా ప్రియ ప్రభా నాయన చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, జ్ఞాపశక్తి ఇవ్వండి ప్రభా. న్యాయంగా ప్రభా చక్కగా రాసే వాళ్ళకు ప్రభా న్యాయం చేయండి దేవా తల్లి. నీ బిడ్డలకు ప్రభా నీ కాపుదల భద్రత ఉంచండి. అందరూ ఫస్ట్ రేట్లో పాస్ కావాలి, సహాయం చేయండి నాయన. చదివి పూర్తయిన వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. కరుణామయడానికి వందనాలు నాయన, వందనాలయ్యా నాయన తండ్రి. మరి అలాగే యవ్వన పిల్లలు టీవీలో ప్రభా సెల్లుల ద్వారా నశించిపోకుండా కాపాడండి ప్రభా. వాళ్ళకు విడుదల చేయండి నాయన. వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగించండి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి. పరిశుద్ధ ప్రభా నీకు వందనాలయ్యా, స్తోత్రం తండ్రి. తల్లిదండ్రులతో వేదన పడుతున్నారు పిల్లల కొరకు నా ప్రభా, మీరే సహాయం చేయమని. అలాగే ప్రభా వివాహం జరిగి నాయనా తండ్రి భార్యాభర్తలు ఐక్యంగా ప్రేమగా ఉండేట్టుకు సహాయం చేయండి అయ్యా. నీ వాక్యానుసారమని సహాయం చేయండి. గర్భఫలం కూడా దయచేయి ప్రభా, గర్భఫలం దయచేయండి. గొప్ప కార్యం చేయి నాయన ప్రభా. గర్భిణి సుఖప్రసవం దయచేయండి ప్రభా తండ్రి. ఇదిగో నాయన ప్రైవేట్ హాస్పిటల్ అయితే నాయనా తండ్రి ఏ విధమైనా సరే సర్జరీ చేసేస్తారు. అలా కాకుండా న్యాయంగా చేయటకు సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా. ఇదిగో తల్లి బిడ్డల్ని క్షేమంగా ఉంచండి, ఆశీర్వదించండి దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా తండ్రి. ప్రశాంతి బాబుకు పాపకు కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. కరుణగల దేవా, నమ్మదగిన దేవా, ఇంకా తండ్రి సుఖప్రసవం కొరకు ప్రభా బిడ్డలకు ప్రభా మీరే సహాయం చేయండి. అద్భుతం చేయండినైనా. నీకు సత్య కూడా ప్రభా మీరే సహాయం చేయండి, అద్భుతం చేయండి. ప్రేమగల ప్రభా, దయగల ప్రభా, గర్భఫలం కావాలా ప్రభా, సహాయం చేయండి. కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. న్యాయాధిపతి నువ్వు ఒక్కడవే కనుక సహాయం చేయండి. కరుణామూర్తి నీకు వందనాలు, స్తోత్రం. జీవగల ప్రభా లోన్లు ప్రభా తీసుకొని వాళ్ళకి లోన్ తీరిపోవాలి నాయన. ఇచ్చిన అన్నీ రావాలి ప్రభా, త్వరగా రావాలి ప్రభా. అన్ని ఇచ్చుటకు సహాయం చేయండి. జీవగల ప్రభా షాపుల్ని క్లినికల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి. వాళ్ళు కూడా ప్రభా ఎగ్జాముల టైంలో ప్రభా ఆత్మీయ జీవితంలో సహాయం చేయండి నాయన. చక్కగా రాసి ప్రభా వెళ్ళవలసిన వారు ఈ సంవత్సరం వెళ్ళుటకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు. కరుణామూర్తి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల ప్రభా మీరేనైనా అడిగినవి అడగమరచిన ఈ ప్రతి ఈవులు మాకు దయచేయమని, అద్భుత కార్యాలు జరిగించి ప్రభా ఎండలు తగ్గించమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, విత్తిన వాక్యం నీరుకట్టి ఫలింప చేయమని మా రక్షకుడని యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ గణపరుస్తూ వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు.